ఇంటి నిర్మాణానికి భార్య ప్రెగ్నెన్సీకి అసలేంటి సంబంధం? అలా లింక్ పెట్టి అపశకునం అనే ట్యాగ్లైన్ తగిలిస్తే సరిపోతుందా? జరగాల్సిన అనర్థం ఆగుతుందా? ఏదో అనర్థం జరిగిపోతుంది. ఇలాంటి అపోహలు అనుమానాలతోనే ఇంటి దీపాన్ని ఆర్పేసుకుంటారా? ఎగ్జాక్ట్లీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదే జరిగింది. మూఢనమ్మకం ముసుగులో మునిగిపోయిన ఓ భర్త ఒకే ఒక్క మాత్రతో భార్యని బలిపేటం ఎక్కించాడు. ఇంతకీ కట్టుకున్నవాడి నిర్వాకం బయట ప్రపంచానికి ఎలా తెలిసింది? ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం బంగారుగూడానికి చెందిన ప్రవళికకు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్తో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికో బాబు. కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకున్న ప్రశాంత్ ఈ మధ్య ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అందులోనే భార్య ప్రెగ్నెంట్ కావడంతో సంబరపడ్డాడు. ప్రవళిక 6 నెలల గర్భవతి అనే విషయాన్ని ఆనందంతో బంధువులకు చెప్పాడు ప్రశాంత్. అటువైపు నుంచి అనుమానంతో కూడిన సమాధానం రావడంతో షాక్ అయ్యాడు. కొత్త ఇల్లు కట్టే సమయంలో భార్య గర్భవతిగా ఉంటే అపశకునమని చెప్పడంతో ప్రశాంత్ ఆలోచనలో పడ్డాడు. దీంతో భార్య గర్భాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. భార్యకు మాయమాటలు చెప్పి అబార్షన్ మాత్రలు వేసుకునేలా బలవంతం చేశాడు. అవి వేసుకున్న కాసేపటికే తీవ్ర రక్తస్రావమైంది. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ప్రవళికను అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించి మార్గ మధ్యలోనే చనిపోయింది. అల్లుడి మూఢనమ్మకం తమ బిడ్డను బలి తీసుకుందని ప్రవళిక కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రెగ్నెంట్ ఉండేనట. అయితే అది ఇల్లు కడుతుండని పోయిండు ఇంటికి. 10 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు. గోళీలు వేసినని చెప్పింది. పోయేటప్పుడు హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ పోతున్నాం. నా బిడ్డ అన్నది నాకు నాన్న 2 గోళీలు ఇచ్చి తినబెట్టిన. ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళు ఇల్లు కడుతుండే కదా సార్. దాని ఆ ఇల్లు కడితే ఇల్లు నడదుగా. ఇంటికి తీసుకెళ్ళి అలా ఇంట్లో దవడలు ఒత్తి ట్యాబ్లెట్లు వేసి అల్లుడు ప్రెగ్నెంట్ పోవాలని వాళ్ళ అత్త మామన్నలట ఇల్లు కడుతున్నాము, మనం ఇంట్లోకి ఎట్లా పోతుంది భార్య ప్రెగ్నెంట్ ఉంటే అన్నీ నా బిడ్డ చెప్పింది నాకు. మాలో ట్యాబ్లెట్లు వేసిండు. చెప్పొద్దని ఒకటేసుకున్నాడు, బాబు మీద వేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. నేను చచ్చిపోతా లేకుంటే నువ్వు చెప్తావంటే మీ అమ్మ నాన్నకని మా బిడ్డను బాగా తిప్పలు పెడుతుండే. సొంత వైద్యం ప్రవళికతో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డను చంపేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. తల్లి చనిపోయి తండ్రి జైలుకు వెళ్లడంతో 2 ఏళ్ల బాలుడు అనాథగా మారాడు.